జగన్ పాలనలో రైతులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలోని కాకినాడ కెనాల్ వద్ద గుర్రపు డెక్క తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. వైసీపీ హయాంలో సాగునీటి వ్యవస్థను పట్టించుకోకపోవడంతో కాలువల్లో తూడు గుర్రపు డెక్క పేరుకుపోయి పరిస్థితి దుర్భరంగా మారిందని నల్లమిల్లి తెలిపారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన కూటమి ప్రభుత్వం కాలువల్లో తూడు గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇవాళ గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం వలన గోదావరి డెల్టా వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ అంతా పూర్తిగా దుర్భరమైన పరిస్థితిలో ఆధునీకరణ చేయాల్సిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. దాని వలన ఈ సీజన్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే దాదాపు 400 కోట్ల రూపాయలు కేటాయించి ఉభయ గోదావరి జిల్లాల్లో వీడ్ రిమూవల్ కానీ డీసిల్టింగ్ కానీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో అది పూర్తిగా సరిపోదనే దృష్టితో ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ఉపాధి హామీని కూడా దీనికి జోడించి పెద్ద ఎత్తున గత 10 రోజులుగా అన్ని సాగునీటి కాలువల్లో, మురుగునీటి కాలువల్లో డీసిల్టింగ్ కార్యక్రమాలు, అదేవిధంగా వీడ్ రిమూవల్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా సాగునీటి వ్యవస్థలో ప్రధానంగా ఉన్న షట్టర్స్ కానీ, లాకులు కానీ వాటికి కనీసం గ్రీజు పెట్టని పరిస్థితులు అవి కూడా మొరాయించే పరిస్థితికి వచ్చినాయి. అందువల్ల ఇరిగేషన్ నిధులన్నింటినీ ఆ రిపేర్స్కి వాడి ఈ వీడ్ రిమూవల్, డీసిల్టింగ్ ఉపాధి హామీ ద్వారా చేసి రైతులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం.